నమస్తే అండి. తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా అసెంబ్లీ సమావేశాల మీద చర్చ జరుగుతుంది. అదేవిధంగా మందకృష్ణన్న రెగ్యులర్గా మరి ఈ ప్రభుత్వం మీద గ్రూప్ 1 విషయంలో కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 విషయాలలో అసలు వర్గీకరణ చేయకుండా ఎట్లా రిజల్ట్ ఇస్తారని చెప్పేసి అంటే మాటల తూటాలు పేలుస్తూ ఉన్నాడు. మొన్నటికి మొన్న 1,00,000 డప్పులతోని అది ఒక పెద్ద భారీ బహిరంగ సభకు భారీగా హైదరాబాద్ తరలిరమ్మని చెప్తే దానికంటే ముందే వర్గీకరణ అవ్వడం జరిగింది. ఇంకా కూడా మరి ఈ చేసి మరి బిల్లు పెట్టాల్సింది మాకు అన్యాయం చేసిండు, మాదిగలకు రేవంత్ రెడ్డి మోసం చేసిండు అని చెప్పేసి పదే పదే మాట్లాడుతున్నాడు. మరి ఆ మాటలను సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? డీజాక్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రొఫెసర్, లా కాలేజ్ డీన్, మరి సమాజం కోసమే రిటైర్మెంటు 3 లక్షల జీతాన్ని కూడా త్యాగం చేసినటువంటి సారు గాలి వినోద్ కుమార్ సార్ స్టూడియోలో ఉన్నాం. స్టూడియోలో సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి ఎట్లా చూస్తారు మందకృష్ణన్న వ్యాఖ్యలు? మందకృష్ణన్న వ్యాఖ్యలు ఎట్లా ఉంటుందంటే బీజేపీని సమర్థించే విధంగానే ఉన్నాయి. మొత్తం ఇక బట్టగాల్సి మీద పడేసలే అంటే వాస్తవమే, బట్టగాల్చడానికి ఏం సంబంధం లేదు. దాంట్లో కండు వేసుకోలే కదా. ఇప్పుడు ఆయన కండు వేసుకొని బీజేపీ నాయకుడు, కండు వేసుకొని బీజేపీ నాయకుడు, ఆయన కండు వేసుకొని నాయకులు కూడా ఉంటారు బీజేపీకి. ఆర్ఎస్ఎస్ ఏమైనా కండు వేసుకుంటుందా బీజేపీది? కానీ ఏం పని చేస్తుంది? ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా హిందుత్వ ఎజెండాని ముంగడ పెడుతుంది. సో నువ్వు కండు వేసుకోకుండా హిందుత్వ ఎజెండాకు అనుకూలంగా పని చేస్తున్నట్టు లెక్క. నేనేమంటున్నానంటే, నువ్వు ఇప్పుడు ఆ రోజు ఆర్డినెన్స్ తెస్తానని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. ఏది ఎవరు మన ముఖ్యమంత్రి. దాని గురించి 3 నెలలు నువ్వు ఎందుకు ఖాళీగా ఉన్నావు? ఎందుకు కొట్లాడలే? 3 నెలలు ఆర్డినెన్స్ తెస్తా అన్నాడు. 3 నెలల తర్వాత కదా బిల్లు గురించి మాట్లాడే అసెంబ్లీలో పెట్టింది. మరి అప్పటిదాకా నువ్వు దప్పులు అని కూడా తిరిగినవే. నువ్వు ఆర్డినెన్స్ ఎందుకు పెట్టలేదు? నేను దిగ్బంధం చేస్తాను. నేను ఆర్డినెన్స్ పెడితే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అన్నిట్లలో కూడా మా వాళ్ళకు వర్గీకరణ జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడలే? అసలు అట్లా చేయొచ్చు సార్. అప్పటికే ఆ టాపిక్ రాకనే ముందు నోటిఫికేషన్ రావడం చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే, ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రమే అయింది, మెయిన్స్ ఎగ్జామ్స్ కాలే. మెయిన్స్ ఎగ్జామ్సే ముఖ్యం. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిందంటే కేవలము అది ఒక టెస్ట్ లాంటిది, కానీ మెరిట్ కాదు అది. పూర్తి మెరిట్ ఎక్కడికి వెళ్ళి తీసుకుంటాడంటే ఈ మెయిన్స్లో నుండి తీసుకుంటాడు. ఓకే. సో ఇది ప్రిలిమినరీ టెస్ట్లో పాస్ అయిన తర్వాత మెయిన్స్ అంటే నువ్వు నీ ఎగ్జాక్ట్లీ అక్కడికి వెళ్ళి నీకు ఉద్యోగం వస్తుంది. సో ప్రిలిమ్స్లో ఎంతోమంది పాస్ అవుతారు, కానీ మెయిన్స్లో పాస్ కావడం కష్టం. సో అట్లాంటప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ కాలేదు. కానప్పుడు ఆర్డినెన్స్ వచ్చింది అనుకో, అప్పుడు దాంట్లో ఆర్డినెన్స్లో ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్స్ తర్వాత వర్గీకరణ గ్రూప్ 1లో గ్రూప్ 2లో గ్రూప్ 3లో పెడతామని చెప్పి చేసుకోవచ్చు. దానికి ఆర్డినెన్స్ వస్తే 6 నెలల వరకు మనకు టైం ఉంటుంది. 6 నెలల తర్వాత దాన్ని చట్టం చేయొచ్చు. కానీ నువ్వు ఆర్డినెన్స్ గురించి ఎందుకు కొట్లాడలేదు? నేను నమ్మినా రేవంత్ రెడ్డినని ఎట్లా నమ్ముతావు నువ్వు? మరి నమ్మినని ఎందుకు సైలెంట్గా ఉండు? మరి ఇప్పటికైనా ఎందుకు? ఇప్పుడు ఆయన నమ్మినా అన్నావు కదా, నమ్మినని ఆగు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మందకృష్ణ అన్న మాటల దాడి చేస్తే మందకృష్ణ అన్న మీద గాలి వినోద్ కుమార్ సారు మాటల దాడి చేస్తున్నారు. దాడి లేదు, నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. కౌంటర్ ఏం లేదు. ఇలా నేను ఒక మాదేగా ఆయన ఎందుకు కౌంటర్ చేస్తా? 30 ఏళ్ళ అప్పుడు 3 తరాలు, 30 ఏళ్ళు అంటే ఒకరు 3 తరాల జీవితంలో కూడా ఒక చిన్న సమస్య గురించి ఇంతవరకు పరిష్కారం కాకుండా ఇంకా ఎందుకు కొట్లాడుతాను? అది ఆఫ్టర్ ఆల్ సమస్య నా దృష్టిలో. ఆఫ్టర్ ఆల్ చాలా పెద్ద మాట. ఆఫ్టర్ ఆల్ అది చాలా ఆఫ్టర్ ఆల్ అంటే చాలా మంది చనిపోయారు. మాదిగలకి ఆఫ్టర్ ఆల్ అది. నేను ఏమంటానంటే, మాదిగలు ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళు తెలంగాణలో. ముఖ్యమంత్రి అయితే ఎన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఇవ్వచ్చు, ఎంత చేయొచ్చు. ఇప్పుడు వర్గీకరణ వల్ల దాదాపు ఎన్ని జాబులు సంవత్సరానికి మాదిగలకు ఎక్స్ట్రాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్? ఎన్ని జాబులు ఏముంటుంది? ఇప్పుడు ఎక్స్ట్రా జాబులు అనేది అంటే నాకు తెలిసి 2-3 వేల జాబుల కంటే కొరవు. వర్గీకరణ అయితే వచ్చే జాబులు రావాల్సిన జాబుల కంటే ఒక 3,000 జాబులు ఎక్కువ వస్తాయి నా అంచనా ప్రకారం. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము 12% ఉన్నాం కదా. 12% ఉన్న వాళ్ళకి 12% జనాభా ప్రకారంగా రావాలి 12% వాటా. సో అయితే ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారంగానే మనకి ఈ వర్గీకరణ చట్టం వచ్చింది. అందులో 15% మాత్రమే వాటా వస్తుంది మనకి. సో 15% వాటా అన్నప్పుడు ఖచ్చితంగా ఉన్న జాబులు 1,00,000 ఉద్యోగాలు నింపితే దాంట్లో 15% అంటే ఎంత? 15,000 1000 ఉద్యోగాలు వస్తాయి. 563 పోస్టులు గ్రూప్ 1లో ఎంత వస్తాయి? మా అంటే మాకు 15% అంటే 500 అంటే ఎంత వస్తుంది? దాంట్లో ఒక 25 వస్తాయి, అంతేనా? 250 వస్తాయి, అంతే కదా.
250 కూడా కాదు, 25 25 అట్లా వస్తాయి. మరి అట్లాంటి చిన్న ఉద్యోగాలకి ఇప్పుడు 1000కే 1500 15% అంటే 1000కి ఎంత 150 వస్తాయి. 100కు 15 అంటే 500లలో 75 వస్తాయి. అవునా? సో 75 పోస్టులు మాకు రావాలి. 75లలో ఓన్లీ మాదిగలకి రావుగా, ఉపకులాలు అన్ని ఉపకులాలు తర్వాత మాలలు కూడా ఉంటారుగా. సో కాబట్టి దాంట్లో మా పర్సెంట్ ప్రకారంగా చూసి ఇప్పుడు ఎంత 9 ఇచ్చారు, 9% వచ్చింది. 9% వచ్చింది. ఇప్పుడు కావాలంటారా? ఇంకొకటి కూడా ఇప్పుడు రాదండి. ఇప్పుడు 2011 సెన్సెస్ ప్రకారం ఎట్లా వస్తుంది? ఇప్పుడు నువ్వు 24 సెన్సెస్ ప్రకారంగా అయితే పెరుగుతుంది, 18% వస్తుంది. ఇప్పుడు మన ఎవరు రేవంత్ రెడ్డి జనాభా లెక్కల ప్రకారం 18% వస్తుంది. కానీ అది 2011 జనాభా లెక్కల ప్రకారమే 15% కంటే ఎక్కువ రాదు. సో కాబట్టి అప్పటి జనాభా ప్రకారంగా వచ్చే 15% 9% వచ్చింది. కరెక్ట్గా మా దళితుల జనాభా ప్రకారంగా, అందులో మాదిగల జనాభా ప్రకారం 9% వచ్చింది. ఇప్పుడైతే 11% వస్తుంది ఇప్పటి జనాభా అయితే. సో ఆయన 11% అని కొనుగోలు కొట్టాడు. లేదు మళ్ళా వర్గీకరణ చట్టము అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత, అంటే మండలిలో ఆమోదించిన తర్వాత, అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత మళ్ళీ మాలలకు ఉపకులాలకు తోకలకు రాలేదని చెప్పి కొన్ని రోజులు ఎవరికి అదేదో మాలల ఇంకొక నేత కాని కులంకు రాలేదని అదో లొల్లి. నేనేమంటానంటే ఇప్పుడు లొల్లి అనేది పెడితే రీజనబుల్గా పెట్టాలి, రీజనబుల్గా ఉండాలి. ఇప్పుడు 30 ఏళ్ళు నువ్వు వర్గీకరణ గురించి కొట్లాడి మేము సపోర్ట్ చేసినాం నిన్ను. ఖాళీ బీజేపీకి సరెండర్ అయినాక బయటకు వచ్చిన నాలంటాడు, కానీ వర్గీకరణ విషయంలో మేము ఎక్కడ వెనకపోలేదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వర్గీకరణ విషయాలు వెనకపోలేదే. రేవంత్ రెడ్డి స్పష్టంగా 9% రావాలి ఇచ్చాడు. దాని మీద నువ్వు ఇంకా రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావు? ఒకటి. రెండవది, నువ్వు ఆర్డినెన్స్ తేవాలని ఆయన తెస్తా అన్నప్పుడు నువ్వు తెమ్మని చెప్పి 2 నెలలు కనుక దిగ్బంధం చేసి ఉంటే, 1 మంత్ దిగ్బంధం చేసినా ఆయన ఆర్డినెన్స్ తెచ్చుటాడు భయపడి, తెచ్చుటాడు. అప్పుడు వదిలేసి ఇప్పుడు ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు అనవసరంగా? తెలంగాణలో అన్ని యావత్ 10 ఏళ్ళ నుంచి మొత్తం కాలేదు ఉద్యోగాలు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా కాలేదు గ్రూప్ 1. సో అప్పటి నుండి కూడా వెయిటింగ్లో ఉన్న వాళ్ళకి 10-12 ఏళ్ళు ఇప్పుడు రిజల్ట్ ఇచ్చిన తర్వాత పోరాటం చేస్తే మరి వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసే అవకాశం లేదు, ఉండదు, ఉండే సవాలే లేదు. ఎట్లా అంటే ఒక లా ప్రొఫెసర్గా నేను చెప్తున్నా, ఫస్ట్ నోటిఫికేషన్లో లేదు, కనీసం ఆర్డినెన్స్ అన్న రాలే. ఆర్డినెన్స్ వచ్చి ఉంటే అవకాశం ఉండేది. ఎందుకంటే చట్టం వచ్చేదాకా ఆర్డినెన్స్ చట్టం వచ్చేదాకా అసెంబ్లీలో వచ్చేదాకా ఆర్డినెన్సే చట్టం. సో ఆ ఆర్డినెన్స్ అంటే చట్టం అయినట్టు. సమయం కూడా దాటిపోయింది, అయిపోయినాయి మొత్తం. అయిపోయినాక ఇప్పుడు వచ్చి నువ్వు చేస్తే ఎట్లా? దీపం ఉన్నప్పుడు ఇల్లు నేను అనేది కూడా అదే. నువ్వు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోకుండా నువ్వు దప్పు అని కూడా తిరిగినావు. నువ్వు కొట్టాల్సిన దప్పు ఏది? ఆర్డినెన్స్ కోసం కొట్టాల్సిన దప్పునే. అది కొట్టకుండా రేవంత్ రెడ్డి మీద నేను దప్పులు కొడతా తిరిగినావు. నువ్వు ఆర్డినెన్స్ అన్నమాట ఒక్క మాట మాట్లాడినాను నేను మాట్లాడినా. నేను ఆర్డినెన్స్ ఇవ్వాలని చెప్పిన, ఎందుకంటే చట్టం తెలిసినోని కాబట్టి. నీకు చట్టం తెలియదు కాబట్టి దప్పు కొడతా అని తిరిగినావు. నువ్వు టాపిక్ డైవర్ట్ అయిందంటారా? అంతే కదా, టాపిక్ డైవర్ట్ అయింది కదా. నువ్వు టాపిక్ దప్పు కొట్టుకుంటే మనసులో డైవర్ట్ చేసినావు, ఎమోషన్ చేసినావు. ఇప్పుడు దీనికోసం పోయి ఉంటే ఒక్క దెబ్బకి 2 పిట్టలు అవేమో. 2 పిట్టలు దప్పు అవుతుండే, ఇటు ఆర్డినెన్స్ వస్తుండే. ఆర్డినెన్స్ వస్తే ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నిట్లలో అవకాశం వస్తుండే. నువ్వు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు కావాలంటే ఎక్కడైతుంది అది? మళ్ళీ ఇప్పుడు జనరల్ స్టూడెంట్స్ కానీ బీసీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఏమంటారు? వాళ్ళు టెన్షన్లో పడతారు కదా, జాబ్ వచ్చిన వాళ్ళు అందరూ టెన్షన్లో ఉంటారు. ఇప్పుడు ఈవెన్ మాలమాదిగలలో టెన్షనే, ఎందుకంటే మెరిట్ వచ్చి మార్కులు వచ్చిన పోరానికి ఇక్కడెక్కడ ఆగిపోతారో బాబు, ఇప్పటికే 10 ఏళ్ళు ఆగిపోయింది కదా, మాకు రాకుండా పేపర్ లీకేజీ. ఆ దొంగ కేసీఆర్ పాలనలో ఎంత దుర్మార్గాలు తట్టి అసలు ఒక ప్రైవేట్ లీకేజ్ చనిపోయి గవర్నమెంట్ పడిపోయింది. రేణుక ప్రవీణ్ వాళ్ళు లీక్ చేయడం వల్ల నువ్వు నేను ఎట్లా కొట్లాడినావు చెప్పు? మామూలు కొట్టాలే, అవునా? మొత్తం దించేసినాం. కనీసం దించేసినాక ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలన్నా లేదా పోస్టులు ఇస్తా అన్నప్పుడు మనం ఎట్లా అడ్డపడతాం? నేను ఒక్కడే చెప్పినా, కృష్ణన్న నువ్వు ఆ రోజు సకల జనుల సమ్మెప్పుడు ఇట్లనే ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేసి అడ్డుకునే ప్రయత్నం చేసినావు. అప్పుడు కూడా తెలంగాణ యావత్ సమాజం మాదిగల వ్యతిరేకం తెలంగాణకు అనే పరిస్థితి వచ్చింది అప్పుడు కూడా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు మాదిగల వ్యతిరేకం, మాదిగలు అడ్డుకుంటున్నారు, మాకు ఉద్యోగాలు, మాకు గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది అది కూడా మన మీద బదనాం పడుతుంది. నేను ఏమంటానంటే అది మన జాతికి చెడ్డ పేరు వస్తుంది. ఇవాళ అయ్యే పని కాదు, కాని పనిని ముంగడు ఎందుకు వేసుకున్నావు అంటున్నాను నేను. మరి ఇప్పుడు ఏం చేయమంటారు ఫైనల్గా? ఇప్పుడు ఒకటే, కృష్ణ మాదిగన్న ఇప్పుడు మీరు చేయాల్సింది ఇప్పుడు సపోర్ట్ చేసి రిజల్ట్ ఇచ్చిన తర్వాత మాదిగలకు అన్యాయం జరిగితే వచ్చే బ్యాక్లాగ్ పోస్టులలో ఇప్పుడు ఇంకా చాలా వేకెన్సీలు ఏర్పడుతున్నాయి. ఇవే కాకుండా ఇంకా వేకెన్సీ స్పెషల్ డ్రైవ్ పెట్టి మన మాదిగలకే, ఓన్లీ ఎక్స్క్లూజివ్ మాదిగలకే.
నువ్వు రేవంత్ రెడ్డి మీద కొట్లాడు. కానీ మీరు ఇంకా కూడా వర్గీకరణ కోసం కొట్లాడారు సార్, మంచిదే. సరే, జాబ్ వల్ల మీరు అన్న ఒక 3,000 జాబులు సంవత్సరానికి వస్తాయచ్చు. అంతే. మీ జనాభా 40 లక్షలు అంటారు. మరి 52 లక్షలండి. 2011 జనాభా ప్రకారమే 52 లక్షలు. సరే, 50 లక్షలలో 3,000 మంది అంటే 1% కూడా కాదు కదా. దాని గురించి ఎందుకు ఇంత పెద్ద? మరి మిగతా వాళ్ళ కనీసం ఉపాధి కోసం అవును వాళ్ళకి ఏదైనా లోన్లు, నేను అనేది అదే. ఎందుకు మీరు కొట్లాడట్లేదు? నేను ఇప్పటిదాకా మొత్తుకుంటున్నది అసలు ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశంలో మా మాదిగలకు సబ్ ప్లాన్ పెట్టండి, ఒక 5,000 కోట్ల, 10,000 కోట్ల, 20,000 తక్కువ పెట్టినా సరే కానీ ఉన్నంత ఖర్చు పెట్టేటట్టు చేయించుకోవాలి కదా. ఈవెన్ కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్ గురించి ఏం దొరుకుతలేవు. అది ఇప్పటికీ ఈ బడ్జెట్లో మాదిగ కార్పొరేషన్లకు ఒక 1,000-2,000 కోట్లు పెట్టమని అడగచ్చుగా. మళ్ళీ ఖర్చు పెట్టేదే పెట్టమనాలి. అదే ఖర్చు చేతులకు పేదగా పెట్టి కేసీఆర్ లెక్క చేయద్దు. 15,000 కోట్లను ఒక్క రూపాయి పెట్టరు. ఎంబీసీ కార్పొరేషన్ పెట్టిండు, జీరో ఏమిచ్చిండ్రు పాపం. ఇప్పటికీ ఎంబీసీలలో ఆ వడ్డెరలు, అవును, గంగిరెద్దులు, అంతే కదా, నాయి బ్రాహ్మణ, రజక, విశ్వకర్మ, పద్మ, మొత్తం వాళ్ళు ఇప్పటికి మగ్గిపోతున్నారు సార్ ఆర్థిక ఇబ్బందులతోని, కిరాయిలు కట్టుకోలేక. నేనేమంటానంటే ఇప్పుడు మా దాంట్లో చదువుకున్న వాళ్ళం ఒక 5 to 10% ఉంటాం. 90% అయితే చదువుకున్న అన్ఎడ్యుకేటెడ్ కదా. వాళ్ళు ఏదో చిన్న చిన్న వాళ్ళకు నువ్వు ఒక బ్యాక్లాగ్ వాళ్ళకు కనీసం స్వయం ఉపాధి ఇప్పియవ్ అవుతుంది, వాళ్ళకు బడ్జెట్ ఇప్పియవ్ అవుతుంది, వాళ్ళకు ఇంకా ఏదైనా ఒక భూమో లేకపోతే ఒక ఇల్లు లేకపోతే ఇంకేదన్నా దాని గురించి కొట్టడం అవుతుంది. పొద్దు స్తమానం వర్గీకరణ అనుకుంటా ఎవరిని డైవర్ట్ చేయడానికి, ఎవరిని మోసం చేయడానికి? ఎంతకాలం మోసం చేస్తారు? ఇంకా ఎంతకాలం డైవర్ట్ చేస్తారు? ఈ దప్పులు చెప్పులు వ్యవహారాలు ఇవేనా మన బతుకులు? మనము డాలర్లు సంపాదించొద్దు, లేదా మన అమెరికా పోవద్దు, యూరోప్ పోవద్దు, మన అత్యున్నత గౌరవంతో బతకద్దా? మరి దామోదర్ రాజనరసింహ కూడా ఇదే మాట అన్నాడు. ఇంకా డప్పు లేని రోజులు, చెప్పు లేని రోజులు, మీరు యూరోప్ వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, స్విట్జర్లాండ్ వెళ్ళండి, కోట్లు సంపాదించండి, డాలర్లు సంపాదించండి అంటారు. మీరు అటు దామోదర్ రాజనరసింహకు మద్దతు ఇస్తారా, ఇటు మందకృష్ణ? నేను 200% దామోదర్ రాజనరసింహకి మద్దతు ఇస్తా. ఎందుకంటే జాతి ఎప్పుడు గౌరవంగా బతకాలి, అడక తినద్దు, లేదా బ్లాక్మెయిల్ చేసి బతకద్దు. ఇవాళ మందకృష్ణ దందా బ్యాచ్ ఏం చేస్తుంది? బ్లాక్మెయిల్, దందాలు, ఇట్లాంటి వ్యవహారాలే చేసుకుంటే ఆయన వెనక భజన చేస్తున్నారు. నేనేమంటానంటే పక్కా అట్లాంటి ఎలకలను నడవయి ఉపాధి కలిపి, ఒక స్కిల్ పెట్టి, ఒక చదువుకున్నానికి ఉద్యోగం ఇప్పించేసి ఇట్లాంటివి చేపియాలి. కానీ జాతిని ఇంకెంతకాలం డైవర్ట్ చేస్తావు? లేదా ముఖ్యమంత్రిగా నువ్వు ముఖ్యమంత్రిగా దమ్ముంటే నువ్వు నీ జాతి మొత్తం పోటీ చేపి 119 స్థానాలకు మాదిగలకి టికెట్లు నువ్వు ఎంఎస్పీ. నేను ఎందుకు బయటకు వచ్చినండి? బీజేపీకి సరెండర్ అయ్యింది కాబట్టి బయటకు వచ్చినా. నేను 30 ఏళ్ళు వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినాను. నువ్వు సరెండర్ కాకన్నా ఎంఎస్పీ అనేది ఉన్నది, 10 మంది ఎమ్మెల్యేలను 2 ఎంపీలు అడుగుదాము, అదే బీజేపీతో పొత్తు పెట్టుకుందాము. పార్లమెంట్లో చట్టమే చేయలేదు బీజేపీ. మనకు సుప్రీంకోర్టు పేరు మీద ఇవాళ జడ్జిమెంట్ పేరు మీద ఇవాళ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నేనేమంటానంటే అంత అయిపోయింది అన్నావు నువ్వు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత, మళ్ళీ ఎందుకు ఈయన మీద కొట్లాడుతున్నావు? ఈయన మీద అయిపోయింది, నువ్వు అయిపోయింది అన్నా, నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు ఇంకా? కాబట్టి ఇవాళ తప్పుడు మార్గంలో మాదిగ జాతిని పంపద్దు. నువ్వు ఇలా బీజేపీకి సరెండర్ అయ్యి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తే అంటే కళ్ళు మూసుకున్నా జాతి ఏమన్నా తెలియదా ఎవరికి? నువ్వేం చేస్తున్నావు విషయం అంటే అధికార పార్టీ తెలియదా ఏం చేస్తున్నావు విషయం? కాబట్టి స్పష్టంగా రేవంత్ రెడ్డి ఆల్రెడీ మందకృష్ణను సీఎం రేవంత్ రెడ్డి పిలిపించుకొని మరీ కలిసి చర్చలు కూడా జరిపారు కదా. నేను అదే అంటున్నా, ఇప్పుడు మళ్ళీ చర్చలు జరిపోయినాయా? చర్చలు జరిపాడు. ఆయన కొన్ని రోజులని అభ్యంతరాలు ఏదంటే ఏకసభ్య కమిషన్కు దాదాపు 10-20 రోజులు డేట్ ఇచ్చాడు, చెప్పుకోమన్నాడు. ఏకసభ్య కమిషన్ ఆయన ఇచ్చింది పట్టించుకోకుండా ఆ పాత దానికి కట్టుబడి ఉంది. ఎందుకు వాస్తవంగా ఇక్కడ 0.1% కూడా అన్ని ఏం జరగలేదు మాదిగలకు, 0.1% కూడా. ఇంకా అంతో ఇంతో జరిగింది ఎవరికనంటే ఉపకులాల్లో జరిగింది కొంతమందికి. సో నేనైతే వర్గీకరణను ఉపకులాల నుండి స్టార్ట్ చేయమంటా. రైట్. నేనైతే ఎందుకంటే మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్ళే కాబట్టి. సో ఈవెన్ రోస్టర్ కూడా వాళ్ళకెళ్ళి ఫిక్స్ చేయమంటా. కానీ ఇలా మాదిగలకు ఫిక్స్ చేసిండు రోస్టర్. దాన్ని కూడా నేను వ్యతిరేకిస్తా. యాక్చువల్గా నేను వ్యక్తిగతంగా మాదిగ అయినప్పుడు కూడా ఉపకులాలకు మొదలు ఇవ్వమంటున్నాను నేను. అట్లాంటి ఇప్పుడు ఎవరికైతే అన్రిచ్డ్గా ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ కావాలి కదా, అస్సలు లబ్ధిపోయిన వాళ్ళకి కావాలి కదా. సో అట్లాంటి సిచ్యువేషన్ కంటే కూడా ఇప్పుడు బెనిఫిట్ మాదిగలకు చాలా జరిగింది కదా. ఇప్పుడు నీకు 9% వచ్చింది, నాకు రిజర్వేషన్లో నీకు రోస్టర్ పాయింట్ ముందు వచ్చింది. మరి అంతకంటే నీకు న్యాయం ఇంకా అంతకంటే ఎక్కువ న్యాయం ఎవరు చేస్తారు చెప్పండి? ఏముఖ్య నువ్వున్నా చేయలేవు, నువ్వు కూర్చొని ముఖ్యమంత్రి అయినా చేయలేవు, అంతే కదా. ఇప్పుడు చట్టం అన్నప్పుడు పూర్తిగా వైలేట్ చేయలేరు కదా ఎవరన్నా, అంతో ఇంత మేలు చేస్తారు కానీ మొత్తం వైలేట్ చేస్తారా?
కాబట్టి అది 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 కరెక్ట్ కాదు. మందకృష్ణ అన్న కృతజ్ఞతలు తెలియజేసిరా మరి మీరు ఏదైనా సభ పెట్టి మళ్ళీ ఎవరికి వర్గీకరణ చేసిన వ్యక్తికి? అవును ఇప్పుడు ఎట్లయినా ఆయన పెడతా అంటున్నారు కదా, చాలా బాధిక సంఘాలన్నీ కలిపి ఒక 5 లక్షలు 10 లక్షల మందితో పెడతా అంటున్నారు కదా, పెద్ద సభ పెడతా అంటున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వర్గీకరణ చేసింది కదా, ఇప్పుడు మందకృష్ణన్ వాళ్ళు ఏదన్నా కృతజ్ఞత సభ ఏమైనా పెడతారా? వాళ్ళు పెట్టారట కదా, వాళ్ళు పెట్టే పరిస్థితి ఉంటే మేము ఇప్పుడు ఇదే దప్పులను మంచి జరిగింది కాదు, ఇదే దప్పులను నువ్వు అదే దప్పులతోని పెళ్లి దప్పు కొడతా అన్నావు కదా వర్గీకరణ చేస్తే, మరి చేసేయండి కదా, ఎందుకు కొడతలేవు? అట్లా ప్లాన్ ఏం చేయట్లేదు జరపడం అట్లాంటి ఏం చేయడండి. మందకృష్ణ గారు ఆయన ఇంత సింగిల్ పర్సన్, అంటే ఆయన ఇండివిజువల్ డిసిషన్, ఆయన ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు, అందరి మీద రుద్దేస్తాడు, అందరి మీద రుద్దేసి ఎమోషన్ క్రియేట్ చేస్తాడు. నేనేమంటానంటే ఎమోషన్స్ కాదు మనకు కావాల్సింది, మాలలు తెలివిగా ఎంత లాజికల్గా ఉంటున్నారో మాదిగలు కూడా అంతకంటే లాజికల్గా ఉన్నప్పుడే అడ్వాన్స్ అవుతాము. ప్రతి బ్రాహ్మణ కమ్యూనిటీని చూసి నేర్చుకో, మాల కమ్యూనిటీని చూసి నేర్చుకో, ఇంకా మిగతా అడ్వాన్స్ అయిన కమ్యూనిటీని నేర్చుకోవాలి కదా మనము. అట్లా ముందుకెళ్ళాలంటున్నాను, వాళ్ళతో పోటీ పెట్టుకోవాలంటున్నాను నేను. రైట్, సరేనని అయిపోయింది టాపిక్. ఈ కంచాయలయ్య బీసీల కోసం మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగానే చేసింది అనే లైన్లో మాట్లాడుతూ మీరు యూట్యూబ్లలో మాట్లాడేటోళ్ళు మీ మెదళ్ళు ఉన్నది ఇక్కడ పెట్టమంటారా? మరి ఏదైనా తప్పు ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో చేపియండి, అప్పుడు ఏదైనా ఉంటే చూద్దాము. ఏదో చేసిండు కదా, చేయనియరా? సేమ్ నేను ఆయన కూడా సమర్థిస్తున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన బీజేపీని వర్గీకరణ విషయంలో వ్యతిరేకిస్తున్నాడు, ఏంది కేంద్రం చట్టం చేయాలనేది, అది వాస్తవం, అది కూడా వాస్తవం. తర్వాత అదే బీజేపీని ఇవాళ సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రకారంగా మీరు చేయండి అంటున్నాడు. వాళ్ళకి సవాల్ విసిరండి, సవాలు ఇది తప్పని అది చేస్తే తప్పని తెలుస్తుంది, కానీ మీ మెదడులో ఉన్నది విమర్శించారు కాదు కదా. ఇప్పుడు సెన్సస్ ఆఫ్ ఇండియా లెక్కలు కరెక్టు, బీజేపీకి చేస్తే అప్పుడు తెలుస్తుంది కదా ఇది వాస్తవమా తప్ప అనేది. ఇవాళ మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు అగ్రవర్ణాలు ఎందుకు జనాభా పెరిగింది? వాళ్ళు మైగ్రెంట్స్ వచ్చారు, మొత్తం మార్వాడీలు, గుజరాత్, ఇక్కడ ఓసీల జనాభా పెరిగింది, అంతే, దాని వల్లనే పెరిగింది జనాభా. నేను మొదటి నుండి చెప్తున్నది ఇదే కదా, చుట్టూ వాళ్ళు వైఫై లాగా ఉన్నారు. ఇవాళ ఓసీల జనాభా ఎందుకు పెరిగిందంటే వాళ్ళు ఎక్కువ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యిండ్రు కాబట్టి, వ్యాపారాలు చేసుకోవడానికి, మనల్ని దోపిడీ చేయడానికి. తెలంగాణ ప్రాంతాన్ని దోపిడీ చేస్తుంది ఇప్పుడు ఆంధ్రులు కాదు, మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు, ఢిల్లీ వాళ్ళ, పంజాబ్ వాళ్ళ, వీళ్ళు. కానీ ఎవరికైనా ఎక్కడైనా బతికే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది కదా. మన వాళ్ళు కూడా అమెరికా, లండన్. నేనేమంటాను, మాదిగాలు యూరోప్ పోవాలంటారు. నేనేమంటానంటే 75% మనకి ఇవ్వాలి, వాళ్ళ దాంట్లో ఉద్యోగం మనం ఏమైనా పెట్టుకుంటా. ఇప్పుడు నేనేమంటా, ప్రైవేట్ రంగంలో ఎవరైనా, నేను ఇప్పుడు అమెరికాలో ఫ్యాక్టరీ పెడతాను అనుకో, నేను పోయి ఫస్ట్ లోకల్కి ఇవ్వాలి, నేను మొత్తం భారతదేశంలో పిలుచుకుంటే లేదు, నడవదు, చట్టం ఒప్పుకోదు. అక్కడ జైలు వేస్తుంది, వెంటనే తీసుకపోయి లోపల నీ కంపెనీ ఫస్ట్ పెడుతుంది, అనుమతి ఇస్తుంది, ఇవ్వకపోతే నేను జైలు వేస్తుంది. మీరు అన్నట్టు మరి ఐటీ సెక్టర్లో కూడా మొత్తం వాళ్ళే ఉన్నారు కదా. అదే అంటే నేను ఏమంటానంటే రావద్దంటలేను, నేను వాళ్ళు వ్యాపారాలు చేద్దంటలేను, మాకు 75% ఇక్కడ కోట ఇవ్వండి అంటున్నా. అది ఇవ్వడానికి రెడీ ఉన్నారా? వాళ్ళు లేరు. వాళ్ళు ఎక్కడోలో వాడిని మార్వాడిని పట్టుకొచ్చుకుంటారు, వాడిని రాజస్థాన్లోనే పట్టుకుంటారు, వాడిని గుజరాత్లోనే పట్టుకొచ్చుకుంటారు. అరే సంపాదించేది మా సోము, పెట్టేది గుజరాత్కా, నీకు రాజస్థాన్కా, పంజాబ్కా, హర్యానాకా, ఢిల్లీకా. రైట్, ఇది కాదు కదా. ఇవాళ నేను మల్లన్న ఏమంటున్నానంటే, చిత్తశుద్ధి ఉంటే మల్లన్న తీర్మానం సవాల్ విసురుతున్నా. నువ్వు ఒక ప్రైవేట్ సంస్థతో ఎన్జిఓ కాల్ చేసిండు కదా మరి. అరే ఇప్పుడు ఆయన కూడా ఆయన ఎజెండా లోపల వేరే, ఆయన బీజేపీ ఎజెండాను అమలు చేస్తుండు. ఆయన ఎజెండా లోపల ఉంటుంది, బయట కూడా చేస్తారు. మరి ఇప్పుడు మీరు కంచాలే, మీరు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతారేమో. నేను కాంగ్రెస్ చేయను, బీజేపీ అనుకుంటారా? ఎవరన్నా ఏమన్నా అనుకోని మీరు ఇప్పుడు ఇంత మాట్లాడుతుంటే నేనేమంటానంటే, వర్గీకరణకు కీలకమైన సమస్య, 30 ఏళ్ళ సమస్య పరిష్కారం కావాలంటున్నా. అది ఇప్పటికీ శాస్త్రీయంగానే పరిష్కారం అయినప్పుడు దాన్ని ఎందుకు అడ్డుకోవాలంటున్నా. కానీ అంటారు ఏదో ఒకటి, అంతే కదా. ఇప్పుడు మేము ఇంకా కొట్లాడుకోవాలా? మాది ఇక మేము రాజ్యం ఎప్పుడు పోవాలి? రాజ్యానికి ఎప్పుడు పోవాలి? ఎప్పుడు పోవాలి చెప్పు, నువ్వే చెప్పు. సీఎం గోల్ ఎందుకు పెట్టుకున్నా నాకు ఇది డౌట్ వస్తుంది. సీఎం గోల్ ఎందుకు పెట్టుకోవట్లే? కేసీఆర్ సీఎం గోల్ పెట్టుకొని ఒక 13 ఏళ్ళకే పెట్టుకోవాలంటున్నా. నేను మందకృష్ణకి చెప్తుంది అదే. ఇప్పుడు నేనైతే రాజకీయాలకు నేను దేశంలో కీలకంగా మారుతున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు నా లక్ష్యం, దేశం. మై టార్గెట్ ఈజ్ సెంటర్, నాట్ స్టేట్. అందుకే నేను ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టలే. ఈవెన్ మన బ్యాక్ SC/ST టీచర్స్ అసోసియేషన్ చేసినా కూడా పెద్ద పట్టించుకోలేదు నేను. మై టార్గెట్ ఈజ్ టు క్యాప్చర్ ద సెంటర్. ఎందుకంటే కేంద్రం నిర్ణయాలు చేస్తుంది, రాష్ట్రాలు కాదు నిర్ణయాలు చేసేది. సో నిర్ణయాలు చేసే కాడ నేను ఉండాలనుకుంటున్నా. సో కాబట్టి నేను మందకృష్ణ ఏమంటాను, ఆయనకు ఎట్లా ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, అవునా కదా.
నువ్వు తెలుగులో బ్రహ్మాండంగా మాట్లాడతాడు. నువ్వు ఎమ్మెల్యే పోటీ చేయ అంటున్నా ఆయన, ముఖ్యమంత్రిగా అంటున్నాను నేను ఆయన. అని నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నేను నిన్ను సపోర్ట్ చేస్తా. మాదిగలి ముఖ్యమంత్రి కాకూడదా? ఎందుకు కావద్దు? నువ్వు ఇంత సీనియర్ ఎన్టీఆర్ 6 నెలల్లోనే సీఎం అయిండు. కేసీఆర్ అంటూ ఒక 13 సంవత్సరాలలో సీఎం అయిండు. నువ్వెందుకు కాదు? 30 ఏళ్ళుగా ఆఫ్టర్ ఆల్ ఈ పనికిరాని జీవో గురించి ఎంతకాలం కొట్లాడతావు? ఇంకెంతకాలం మభి పెడతావు ఈ జాతిని? ఇంకా పోవాలా? ఇక్కడైనా మానుకోమంటున్నాను. ఇక్కడైనా మానుకో. రాజకీయ అధికారమై మాది జాతులను తీసుకుపోవాలి. మంచి ఉన్నతమైన చదువులకు, ఉన్నతమైన స్కిల్కి, ఉన్నతమైన స్థితికి ఎదగాలి జాతి. ఆ దిశగా అడుగులు వేయమంటున్నా మాదిగ జాతి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదండి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్తో సంచలన ఇంటర్వ్యూ. ఒకవేళ వినోద్ కుమార్ సార్ మాట్లాడింది రైట్ అయితే ఎక్కువ మందికి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంటే వి సపోర్ట్ మా గాలి వినోద్ కుమార్ సార్ అని, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ అని. లేదు ఒకవేళ మీరు మందకృష్ణన్ అనే సపోర్ట్ అనుకుంటే వి సపోర్ట్ మందకృష్ణ అన్న. వాస్తవాలు సపోర్ట్ చేయమండి. మీరు గమనించండి, వినోద్ కుమార్ అన్నకు మందకృష్ణ అన్న కాదు, ఏది ఫ్యాక్టు ఏది అవసరం అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. దానికి ఎక్కువ శాతం సపోర్ట్ చేయండి. ఎందుకంటే తప్పు నిజం ఎప్పుడు కూడా దాగే ఉంటుంది. నిజం ఎప్పుడు నిజమే, అబద్ధం ఎప్పుడు అబద్ధంగానే ఉంటుంది. నేను అబద్ధం మాట్లాడితే, నేను కనుక అవాస్తవాలు మాట్లాడితే నన్ను కామెంట్ చేయండి. ఏమని తప్పు మాట్లాడిండి అనేది అది క్లియర్గా రాయండి. మళ్ళీ తర్వాత మేము సార్ని అడగడానికి చేస్తాం తప్పకుండా. జై జవాన్, జై కిసాన్, జై హింద్.